వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసే బాధ్యత మేమే తీసుకుంటామని తాండూరు మున్సిపాలిటీ 34వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటేల్ సుప్రీత్ కరుణాకర్ అన్నారు. శుక్రవారం ఆమె సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చారి, రాజు నర్సిరెడ్డి, ఉమాశంకర్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఓట్లు అడగాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ఆధారంగా తీసుకుని తాండూరు పట్టణంలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రజల స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలవడం జరుగుతుందన్నారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటీ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యం ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం తాండూరు పట్టణంలోని 34వ వార్డులో ఉన్నాం. సుప్రీత కరుణాకర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి సుప్రీత కరుణాకర్ కౌన్సిలర్ అభ్యర్థికి ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? మీరు గత 2 నెలల నుండి చేస్తున్నారు, 2 రోజుల నుండి చేస్తున్నారు కదా ప్రచారం. ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా మంచిగా జరుగుతున్నది. అందరి సహకారం చాలా మంచిగా ఉన్నది. రోహిత్ అన్న వాళ్ళది కానీ అందరూ వార్డుల పెద్ద మనుషులు అందరి సహకారం చాలా మంచిగా ఉన్నది. అందరూ చాలా మంచి ప్రేమ చూపిస్తున్నారు. అందరు ఆశీర్వాదాలతోని గెలుస్తున్నాం ఈసారి. తప్పకుండా అందరూ సహకారం ఉండాలి మాకు. ధన్యవాదాలు. ఏ గల్లీలో ప్రచారం చేస్తున్నారు? మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏం హామీ ఇస్తారు గల్లీ ప్రజలకు? గల్లీ ప్రజలు మీ సమస్యలు ఏ విధంగా చెప్తారు? అదే ఇవి మోరీ సమస్యలు కొంచెము అక్కడిక్కడ వీధి దీపాలు, డ్రైనేజు, రోడ్డు అట్లా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీరుస్తామని హామీ ఇస్తున్నాం. గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? తప్పకుండా నెరవేరుస్తామండి. అందరూ రోహిత్ అన్న వాళ్ళది పెద్ద మంచి అందరిది సహకారంతో అన్ని పనులు సక్రమంగా చేస్తాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అంటారు ప్రజలు గత 2 సంవత్సరాల్లో? అవి ఏం లేదని చెప్పిండ్రు, అవన్నీ ఏం అడగలేదు కానీ చెప్తున్నారు పని చాలా ఉన్నాయి, అవన్నీ మీరు చేయాలి అని చెప్తుండ్రు ప్రజలు. ఓకే. అయితే ప్రస్తుతం మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సుప్రీత కరుణాకర్కి మద్దతుగా వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు 34వ వార్డులో. అయితే వారితో ఒకటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. 34 వార్డు ప్రజలు మొత్తం సుప్రీత గారికి మంచి ఆదరణ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు గెలుస్తావు పోమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోతే అదే ఆశీర్వాదం ఈసారి. ఎందుకంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినామని ప్రజల్లో చాలా బాధ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు ఉన్నది ఏ ఒక్క హామీ నెరవేరకపోవడం వల్ల ప్రజలు పూర్తిగా అభివృద్ధి లేదు, డెవలప్మెంట్స్ లేదు, నీవు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఏవి లేవు. కాబట్టి వాళ్ళ అన్న మాటలు 6 గ్యారంటీలు 420 హామీలను మొత్తానికి తుంగలో దొక్కారు. కాబట్టి ఈరోజు రైతు బంధు వస్తుండే ప్రతి సంవత్సరం. ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పింఛన్లు వస్తుండే 2000 తీసి 4000 చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పింఛన్ పెంచలేడు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, అది కూడా లేదు. తులం బంగారం ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజల్లో చాలా బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ తాండూరులో కూడా మాజీ ఎమ్మెల్యే గారు చైర్మన్ క్యాండిడేట్ కూడా ప్రకటించడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు వాళ్ళు భయంలో ఉన్నారు అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేరు కదా, మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు మీ ముందు? అంటే వాళ్ళకు చైర్మన్ అభ్యర్థికి అసలు వాళ్ళ కౌన్సిలర్లకు క్యాండిడేట్లే దొరకలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకు. కాబట్టి వాళ్ళు చైర్మన్ అభ్యర్థి ప్రకటిస్తారు. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఉన్న క్యాండిడేట్లు అభివృద్ధి కూడా చేయలేకపోయారు. ఈ 2 సంవత్సరాల మున్సిపాలిటీ పూర్తిగా అధ్వానం అయిపోయింది. ఎక్కడ చూసినా వీధి దీపాలు లేవు. మన మిషన్ భగీరథ వాటర్ అయితే పూర్తి ఆ వ్యవస్థనే బస్సు పట్టించారు వాళ్ళు. ఈరోజు తాండూరు మున్సిపాలిటీ సంబంధించి ఒక మేనిఫెస్టోను కూడా పైలట్ రోహిత్ రెడ్డి విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో ఆధారంగా తీసుకొని ప్రజల్లో మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? అవునండి, రోహిత్ రెడ్డి గారు ఒక వినూత్నమైనట్టు ఒక స్పెషల్గా ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించిన మేనిఫెస్టోని ఇచ్చిండు. అది కూడా ఒక కౌన్సిలర్కి ఏమేమి చేయగలుగుతాడు ఒక మేనిఫెస్టోలో అవి కౌన్సిలర్కి సంబంధించినవి వాళ్ళల్లో ఏమేమి అవసరాలు ఉంటాయి నీకు మామూలు విషయాలే, కానీ అవి చాలా మేనిఫెస్టో చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా చాలా ఆదరిస్తున్నారు. ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోతాము. మా కౌన్సిలర్ ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోతోని పనులు చేసి కొన్ని సమస్యలు ఉన్నాయి. కుక్కల విషయం ఉన్నది, ఆ కుక్కల విషయంలో కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని కూడా నివారణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మన ప్రతి వాళ్ళలో మున్సిపల్ నుంచి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి దాని నుంచి కూడా మినరల్ వాటర్ కూడా సప్లై చేస్తామని చెప్పి మా మాజీ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టి. అలాంటివి ఎన్నో ఉన్నాయి.
చాలా మేనిఫెస్టోలో దగ్గర దగ్గర 23, 24 ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఖచ్చితంగా రేపు మా బీఆర్ఎస్ చైర్మన్ కూర్చున్నాక మా కౌన్సిలర్తో పాటు ఇవన్నీ తీసుకుపోయి తాండూరు పట్టణాన్ని ఒక మోడల్ కౌన్సిల్గా చేస్తామని మా రోహిత్ రెడ్డి గారు, మా చైర్మన్ గారు అందరు ఆ హామీ ఇచ్చినామండి. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం 34వ వార్డులో జోరుగా హోరుగా నడుస్తుంది. గత సంవత్సరం నేను 34వ వార్డు నుంచే పోటీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రోహిత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు ఆయన అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యంగా మీడియా పూర్వకంగా రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వార్డు ప్రజలకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తానని మీడియా ముఖంగా బావిగి భద్రేశ్వరం సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ఇంకో సీనియర్ నాయకులు గిట్ట ఉన్నారు ఇక్కడ, మరి కొంతమంది వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమాశంకర్ గారు ఉన్నారు, ఒకసారి సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? అందరికి నమస్కారం. గత కొన్ని రోజులుగా 34వ వార్డుల బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది. ప్రజలు కూడా హర్షిస్తున్నారు, ఆదరణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు అదే మొత్తుకుంటా ఉన్నారు మాతోని. ఈ ప్రభుత్వం విఫలమైంది, మీలాంటి ప్రశ్నించే గొంతులు మాకు కౌన్సిలర్గా ఉంటే మాకు వచ్చే ఏవైతే స్కీమ్లు ఏమైతే ఉన్నాయో అవి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పటేల్ సుప్రీత కరుణాకర్ గారు కూడా పెద్ద ఎత్తున అందరినీ కలుసుకుంటూ వాళ్ళందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు మేము 34వ వార్డుకి మన బషీరాబాద్ మండల్ పార్టీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు వచ్చి ఉన్నారు. మన సీనియర్ నాయకులు శ్రీనివాసాచారి గారు ఉన్నారు, పటేల్ సుప్రీత కరుణాకర్ గారు, అట్లానే మా ప్రసాద్ పటేల్ గారు, మా లింగదల్లి ప్రభులింగం గారు, భద్రన్న గారు, అట్లనే సీనియర్ నాయకులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. గెలిపే లక్ష్యంగా సాగిపోతూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కటే గమనించాలి, తాండూరు ప్రజలు కానీ మన 34వ వార్డు ప్రజలు కానీ, చైర్మన్ క్యాండిడేట్ని ప్రకటించి చైర్మన్ క్యాండిడేట్తో పాటు మేనిఫెస్టోని రిలీజ్ చేసి క్లియర్గా ఒక అవగాహనతో ముందుకు పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చైర్మన్ క్యాండిడేట్ లేకుండా, దిశ లేకుండా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అస్తవ్యస్తంగా సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్కు మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ చాలా ముందుకు దూసుకుపోతూ ఉన్నది. మీకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. 34వ వార్డు ఓటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కష్టంలో వ్యక్తికి అన్ని కష్టాల గురించి, ఎదురు ఓటర్ గురించి బాధలు బాగా తెలుస్తాయి. సుప్రీత పటేల్ కరుణాకర్ గారికి అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే వాళ్ళకు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులు, ప్రతి కష్టాలు తెలుసు, వ్యవసాయం చేసి ఎంత కష్టం ఉంటుందో అనే విషయాలు తెలుసు. ఎందుకంటే ఓటర్ కానీ గెలిచిన వాళ్ళని కష్టాల విషయాన్ని అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ కష్టాలున్న వ్యక్తికి కష్టాల గురించి బాగా తెలుస్తుంది. అందుకని పటేల్ సుప్రీత గారికి ఓటేసి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, అదే ఈ వార్డులో ఉన్న పెద్దలు సీనన్న గారు కానీ, ఉమాశంకర్ కానీ, కరుణాకర్ పటేల్ కానీ, గోపడానికి గౌరవ పెద్దలు చాలామంది, వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలియదు మాకు, కానీ అందరూ కూడా కాంగ్రెసు 6 గ్యారెంటీలు ఇచ్చి 42 హామీలు ఇచ్చింది. ఆ హామీలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ ముందుకు వచ్చి పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడుతున్నారు అందరూ. మీకు ఒకటి చెప్తున్నా, మీకు ఓటు అడగాలంటే మీరు ఏమి హామీలు నెరవేర్చినని చెప్పి ఓటు అడగడానికి వస్తున్నారు. గల్లీ వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమి హామీ నెరవేర్చినని చెప్పి మేము ఓటు అడుగుతున్నామని చెప్పి అందరికీ నిలదీయాల్సిన అవసరం ఉంది. అందుకని మా సుప్రీత పటేల్ గారికి ఓటేసి ఘన విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అండి, మీరు చూస్తున్నారు అయితే ప్రస్తుతం అభ్యర్థి సుప్రీత కరుణాకర్ విజయం దిశగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుప్రీత కరుణాకర్ విజయం దిశగా ముందుకు వెళ్తున్నారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ద్వారా వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుందని, ప్రతి గల్లీలో కూడా గెలిచిన తర్వాత కూడా మినరల్ వాటర్లు, ఇట్లా కుక్కల సమస్యలు, కుక్కల దాడిలో ఇవి అన్ని నియంత్రిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చి ఓటర్లను కూడా ఓటు అడగాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ సందర్భం అండి చూస్తున్నటువంటి సిటిజన్ న్యూస్ ఛానల్, ఓటు తాండూరు న్యూస్. చెప్పండి. నా వార్డు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, నా పేరు ఎల్ ప్రభులింగము. ఇక్కడ ఏమేమి పని ఉన్నా కరుణాకర్ పటేల్, సుచిత్ర పటేల్కి, నాకు అందరికి అడిగినా మేము చేసి చూపెడతాము. మీరు అందరూ దయచేసి, పోయినసారి ఓడిపోయిండు, ఈసారి అవకాశం ఇవ్వాలని నా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
6 గ్యారెంటీలు మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి తీరుతాము, గెలిపించుకొని వస్తాము. అన్నగారికి ఇట్లా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇచ్చిన హామీలకు అన్నిటికీ మీ ధైర్యం ఉండాలి, మీ అండా ఉండాలని రోహిత్ అన్న గిట్ట కోరుకుంటున్నా. ప్రతి గల్లీలో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణము మరియు అన్న క్యాంటీన్లు 10 రూపాయలకి ఉచిత భోజనము అన్నీ ఇస్తాము. ఈసారి మేనిఫెస్టో డిక్లేర్ చేసిన అన్న, మీరు దయచేసి పెద్ద ఎత్తున మా అభ్యర్థికి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రాత్రి పిలిచినా మేమిద్దరం మురుకుతొస్తాము, మీ పని చేసి చూపెడతాము. ధన్యవాదాలు. ఓకే ఓకే అండి. అందరికీ నమస్కారములు. నా పేరు పటేల్ శివప్రసాద్ గారు. ఈ ఈ వార్డు మెంబర్లో నిలబడినటువంటి కరుణాకర్ సుప్రీత పటేల్ మా సొంత తమ్ముడు. ఇంతకుముందు నిలబడ్డప్పుడు కొన్ని కారణాల వల్ల ప్రజలలో సరిగా అవగాహన లేనందువల్ల ఆయన చిన్న యువకుడు, ఆయన ఏం చేస్తాడు అని చెప్పి ఒక రైతుగా ఉంటాడు అన్నట్లను. ఇప్పుడు రైతుగా ఉన్న కష్టాలని అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతు బంధు కానీ ఏవి కానీ ఈ నీటి వసతి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు అన్ని ఇచ్చినా ఇవి ఇచ్చినా అవి ఇచ్చినా అని చెప్తున్నారు. ఇప్పుడు మా రోహిత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, అలాగే మా గలీలో ఉన్నటువంటి శ్రీనివాసాచారి గారి ఈ పెద్దలందరి సమక్షంలో ఇచ్చిన హామీలు మరియు చైర్మన్గా ప్రకటించినటువంటి పట్లలో నరసింహులు గారి వారి ఆధ్వర్యంలో ఈ గలీలో ఇచ్చినటువంటి అన్ని హామీలను మేమందరం నెరవేర్చగలము. మా తమ్ముడు నిలబడినటువంటి కరుణాకర్ గారు ఒక టైంకి లేకున్నా అని మేము, వాళ్ళ అన్నను శివప్రసాద్ గారు, మా ఉమాశంకర్ గారు, వాళ్ళ తమ్ముడు మునేందర్ గారు అందరూ ఉండి గల్లీలో ఎటువంటి ఇంటింటికి సమస్యలు ఉన్నా అని మేము వచ్చి తెలుసుకొని అన్నీ నెరవేర్చగలమని ఈ ప్రచారంలో మీకు హామీ ఇస్తున్నామని చెప్పి ఆ బాగి భద్రేశ్వరి సాక్షిగా, మా మల్లికార్జున సాక్షిగా మీరు గెలిపించిన ఇటువంటి కార్యక్రమాలు మా రోహిత్ రెడ్డి అన్న ప్రకటించిన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నీటి వసతి కానీ మిగిలిన వాటిని అన్నిటినీ మేము నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. అందుకొరకు మా సుపిత్ర కరుణాకర్ పటేల్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తూ ధన్యవాదంతో ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు.